ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. నవంబర్ 26 సాయిబాబా భక్తి మార్గంలో ఒక కీలకమైనటువంటి మైలురాయి. నవంబర్ 26 1930వ తేదీ రోజు బాబా వారు నిరాకార రూపం నుండి మరలా అక్షరాల రూపంలో సాకార రూపంలోకి వచ్చినటువంటి శుభతరుణం. బాబా 1918 అక్టోబర్ 15వ తేదీన వారు మహాసమాధి చెంది నిరాకార రూపంలోకి వారు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరలా తన భక్తులపైన ప్రేమతోటి మరొకసారి అక్షరాల రూపంలో ఆకారం తీసుకొని శ్రీ సాయి సచ్చరిత తానే అయి మన ముందుకు వచ్చినటువంటి శుభ పర్వదినం నవంబర్ 26. బాబా మార్గంలో ఇటువంటి అపురూపమైనటువంటి సందర్భాలు అనేకం ఉంటాయి. ఈ అపురూపమైనటువంటి సందర్భాలలో బాబా యొక్క ప్రేమ, కృప, ఆస్వాదన ఎంత గొప్పగా ఉంటుందంటే, ఈరోజు బాబా మనందరి కోసం మరలా అక్షరాల రూపంలో సజీవ రూపాన్ని తీసుకొని సచ్చరితగా మన ముందుకు వచ్చారు. నవంబర్ 26 1930లో బాబా మరాఠా సచ్చరిత రూపంలో మనందరికీ చేరువ కాకపోతే, ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి బాబా ప్రేమ ఆ తర్వాత కాలక్రమంలో అనేక భాషల్లోకి ఈ సచ్చరితను అనువదింపజేసుకున్నటువంటి ప్రతి గ్రంథంలో కూడా, ప్రతి భాషా గ్రంథంలో తాను అక్షరాల రూపంలో సజీవులుగా తమ భక్తులకు అనేక అనుభవాలను ఇస్తున్నారు. అందుకనే నవంబర్ 26 అత్యంత పరమ పవిత్రమైనటువంటిది బాబా భక్తులందరికీ కూడా. దీన్ని మనం చాలా సంవత్సరాలు మర్చిపోయాం. సాయి టీవీ ఎప్పుడైతే బాబా ప్రతిరూపంగా మనందరి గృహాల్లోకి వచ్చిందో, గత 10 సంవత్సరాలుగా సాయినాథుని మరో రూపం శ్రీ సాయి సచ్చరిత పట్ల మనందరికీ కాస్త జ్ఞానాన్ని పెంపొందించేటువంటి పనిని బాబా చేస్తున్నారు. అందులో భాగంగానే నవంబర్ 26కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగించి దానిని భవిష్యత్ తరం అందరూ కూడా గుర్తుపెట్టుకునేలాగా సచ్చరిత జయంతి కార్యక్రమాలను సాయి టీవీని ఒక సాధనంగా చేసుకొని వారు చేయిస్తున్నారు. ఈరోజు జరిగేటువంటి సచ్చరిత జయంతి కూడా అంతే అద్భుతమైనటువంటిది. ఒక మారుమూల గ్రామంలో, గంపలగూడెం అనేటువంటి ఆ చిన్న గ్రామంలో ఈరోజు బాబా సచ్చరిత జయంతి ఉత్సవాన్ని జరిపిస్తున్నారు. ప్రతి కార్యానికి కూడా అందులో గొప్ప అంతరార్థం దాగి ఉంటుంది. బాబా ఎందుకు అక్కడ చేయిస్తున్నారనేటువంటిది వారికి మాత్రమే తెలుసు. అక్కడ భక్తుల్లో మరింత ప్రేమను నింపడానికి ఈరోజు సాయి టీవీ అనేటువంటి సాధనాన్ని వారు ఎంచుకొని అక్కడ ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తింపజేస్తున్నారు. శ్రీ సాయి సచ్చరిత ఎంత ఘనమైందంటే, దాని గురించి ఎంత మనం చెప్పుకున్నా సరే దాని పట్ల ఉన్నటువంటి ప్రేమ అనేటువంటిది అంతం కాదు. ఒక మనిషి పట్ల మనం ప్రేమను వ్యక్తం చేయాలంటే ఒక 4 మాటల్లోనూ, ఒక 10 వాక్యాల్లోనూ మనం చేయగలుగుతాం. కానీ సచ్చరిత పట్ల మనకున్నటువంటి ప్రేమను మనల్ని నిర్వచించమంటే ఆ నిర్వచనానికి, ఆ పదాలకు అసలు అంతం అనేటువంటిది ఉండదు. అంత అద్భుతంగా సచ్చరిత మనకు ఆనందాన్ని, ప్రేమను పంచుతుంది. మనలో అపరిమితమైనటువంటి ప్రేమను ఉద్భవింపజేసి మన చివరి శ్వాస వరకు దాని పట్ల ప్రేమ కలిగి ఉండేలాగా సచ్చరిత చేస్తుంది. సచ్చరితలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా? సచ్చరిత మనల్ని బాబాకు అత్యంత దగ్గరగా తీసుకెళ్తుంది. సచ్చరితను మనము మననం చేస్తున్నా, పారాయణ చేస్తున్నా ఖచ్చితంగా ఒకటోసారి కాకుండా 3వసారి 4వసారి పారాయణలో మనకు ఒక దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఈరోజు సాయి గురుకులంను ఆస్వాదిస్తున్నటువంటి వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, సార్ ఈ కార్యక్రమం వింటుంటే బాబా దగ్గరే ఉండి మేము ఆ సన్నివేశాలన్నీ కూడా చూస్తున్నట్టు మాకు అనిపిస్తుంది అని అంటారు. ఎస్, సచ్చరితలో కూడా అదే విధంగా ఉంటుంది. సచ్చరిత మనల్ని బాబాకి ఎంత దగ్గర చేస్తుందంటే, సచ్చరితలో రాసినటువంటి ఒక మాట అక్షర సత్యంగా ఇక్కడ మనకు అనుభవం అవుతుంది. హేమాడ్ పంతు ఈ చరిత్ర ఎందుకోసమని చెప్పినప్పుడు మరొక మాట రాస్తారు.
భవిష్యత్ తరాల వారు సాయిని సజీవంగా చూడలేము అనేటువంటి లోటు ఉండకుండా ఆ మహారాజు వారి యొక్క చరిత్ర ద్వారా ఆ అనుభవాన్ని భవిష్యత్ తరానికి ఇస్తారు. వారు తమ వద్దనే ఉన్నారనేటువంటి అనుభవాన్ని భవిష్యత్ తరం పొందుతుంది అని చెప్పి రాస్తారు. ఈరోజు అదే నిజమైంది కదా. శ్రీ సాయి సచ్చరిత తెరవగానే మొదటి అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి లీల ఉంటుంది. గోధుమలు విసిరేటువంటి లీల. ఆ లీల చదువుతున్నప్పుడు ఆ సన్నివేశంలో మనం కూడా ఉన్నామనేటువంటి భావన కలుగుతుంది. ఇది 100% మనం కూడా ఆ షిరిడీ జనులతో పాటు అక్కడ ఉండి బాబా విసురుతున్నటువంటి ఆ సన్నివేశాన్ని చూస్తున్నాము. ఆ తర్వాత 4 మహిళలు వారిని లేపి పక్కన కూర్చోబెట్టి వారు విసురుతున్నటువంటిది, అదేవిధంగా వెంటనే వారికి కలిగినటువంటి దుర్బుద్ధి పట్ల బాబా ఏ విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు, షిరిడీ ప్రజలకు మేలు చేయడానికి వారు ఏ విధంగా ఆదేశించారు, కలరా వ్యాధిని ఏ విధంగా కట్టడి చేశారు. ఇదంతా కూడా మన నయనాల ఎదుట పుస్తకంలో అదంతా ఒక సినిమా మాదిరిగా మనకు అనిపిస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు తెరపైన పాత్రలు ఎలా ఉంటాయో ఆ పాత్రలను చూస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో మనం దాంట్లో లీనమైపోతాం. సచ్చరితలో మనం పరిపూర్ణంగా లీనం కాగలుగుతాం. సచ్చరిత ఆ రోజు పారాయణ చేసినటువంటి అధ్యాయాలు పుస్తకాన్ని మూసి మళ్ళీ బాబా దగ్గర పెట్టిన తర్వాత మనము అందులో నుంచి బయటికి వచ్చామని చెప్పి అనుకుంటాం. కానీ మన మనస్సులో ఆ మనన జరుగుతున్నప్పుడు ఆ రోజంతా కూడా ఆ సన్నివేశాల దగ్గరే మనం ఉండిపోతాం. అనేక సన్నివేశాలు ఆ రోజు మనం అక్కడే ఉన్నామనేటువంటి అనుభవం మనకు తప్పకుండా కలిగిస్తుంది. శనిగల లీల జరుగుతున్నప్పుడు అక్కడ భక్తులందరూ ఉంటారు కదా. ఆ రోజు ద్వారకామయిలో చాలామంది శ్యామతో పాటు కూర్చొని ఉంటారు కదా. బాబాకు హేమాడ్ పంత్కు జరుగుతున్నటువంటి సంభాషణను మనం అక్కడే కూర్చొని వింటున్నామనేటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. బాబా మనందరికీ ఇచ్చినటువంటి వరం ఏంటంటే, ఎప్పుడూ నేను మీతోనే ఉంటాను, మీరు ఎప్పుడైతే నాతో ఉండగలుగుతారో అప్పుడు నేను మీతో ఉంటాను. మనం అనుకుంటాము బాబా ఎప్పుడు మనతో ఉంటారని చెప్పి. మనతో ఉండాలంటే ఏం చేయాలి? మనం ఎప్పుడూ వారితో ఉండాలి. వారితో ఉండాలంటే ఎప్పుడూ వారి స్మరణ, వారి లీలల యొక్క మనన ఇవన్నీ జరుగుతూ ఉంటే బాబా మనము కలిసి ఉంటాం. సచ్చరిత అనేటువంటి అనుబంధం లేకపోతే బాబా మనకు చాలా అంతరం ఏర్పడుతుంది. బాబాకు మనకు దగ్గరి సంబంధం ఉండాలంటే ఖచ్చితంగా చరిత్రను ఎప్పుడూ కూడా మనం మననం చేస్తూ ఉండాలి. దాన్ని ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే బాబా మనము చాలా క్లోజ్డ్ సర్కిల్లో కలిసి ఉంటాం. మనకు అవసరం వచ్చినప్పుడు బాబాను కలుసుకుంటామంటే ఇక్కడ కుదరదు. చాలామంది అనుకుంటూ ఉంటారు పారాయణ కొన్ని సందర్భాల్లో చేస్తాం, శ్రావణ మాసంలో చేస్తే మంచిది, కార్తీక మాసంలో చేస్తే మంచిది, ఇట్లా కొన్ని మనం పెట్టుకుంటాం. శ్రీ సాయి సచ్చరిత ఒక సమయంలో ఒక కాలంలో చేసేటువంటి పారాయణ చేసేటువంటి గ్రంథం కాదు. దానిపైన చాలా అద్భుతమైనటువంటి మాట రాస్తారు, దాన్ని మనం గ్రహించట్లేదు. నిత్య పారాయణ గ్రంథం. ఈ నిత్య పారాయణ గ్రంథాన్ని కాస్త మనం సప్తాహానికి పరిమితం చేసాం. ఒక సప్తాహం చేసామా ఈ సంవత్సరం, లేకపోతే 2 సప్తాహాలు చేసామా, 3 సప్తాహాలు చేసామా? కాదు. నిత్య పారాయణ, నిత్య మననం, నిత్య శ్రవణం, ఇదే మన జీవితానికి భూషణం. దీనికి మించినటువంటిది ఇంకోటి లేదు. ఎప్పుడూ కూడా మనము అందులో లీనమైతే ఒక గొప్ప ఆనందం. బాబా చెప్తారు కదా, ఎవరైతే నా ధ్యాసలో ఉంటారో వారికి ప్రపంచ సుఖాలు గుర్తుకు రావని చెప్పి, ప్రపంచ కష్టాలు కూడా మనకు తగలవు. మనము ఎవరైతే సచ్చరితలో లీనమవుతామో వాళ్ళందరికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి. రేపేమిటి అనేటువంటి భయం ప్రతి జీవిలో ఉంటుంది. అటువంటి భయాన్ని పూర్తిగా శ్రీ సాయి సచ్చరిత తొలగిస్తుంది. నాకు ఎవరు తోడు, నా జీవిత చరమాంకం ఏమిటి అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో అయితే ఇంకా చాలా దారుణాతి దారుణం. బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పి బిడ్డలందరినీ దేశం దాటిచ్చాము, ఇక్కడ ఒంటరిగా గడుపుతున్నాము. అయినా సరే అటువంటి వాళ్ళందరికీ ఈరోజు వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉన్నారంటే కేవలం శ్రీ సాయి సచ్చరిత. ఎందుకంటే మాకు చివరి తోడు శ్రీ సాయి సచ్చరిత అని చెప్పి ఎవరైతే భావిస్తారో వారి జీవితం అద్భుతం. దేనికోసం ఆరాటపడరు. ప్రపంచ ఆరాటాలు ఉండవు, బంధాలు లేవనేటువంటి నిరాశ నిస్పృహలు ఉండవు. ఇది జీవితానికి ఎంత ఉపయోగపడుతుంది అనేటువంటిది మనకు చివరి అంకంలో తెలుస్తుంది దీని విలువ.
ఇప్పుడు సాధారణంగా మనము సచ్చరితను పారాయణ చేస్తూ ఏదో సప్తాహాలు చేస్తూ బాబా పట్ల భక్తిని మనం కలిగి ఉన్నాం. కానీ నిజమైనటువంటి స్వాంతన ఇది నీకు ఎంత అద్భుతంగా చేస్తున్నటువంటిది నీ జీవిత శ్రమాంకంలో నీకు తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని అనుభవిస్తూ సచ్చరిత పట్ల మక్కువ పెంచుకుంటే నీ జీవిత చరమాంకం అద్వితీయ ఆనందాలతో నిండి ఉంటుంది. నువ్వు ఎవరూ అనుభవించలేనటువంటి ఆనందాన్ని, సుఖాన్ని అప్పుడు అనుభవిస్తాం. మనందరం దేనికోసం ప్లాన్ చేసుకుంటాం? 60 ఏళ్ళు కష్టపడాలి, 60 ఏళ్ళు దాటిన తర్వాత సుఖంగా ఏ పని చేయకుండా ఉండాలి. దట్ ఈస్ ద రిటైర్మెంట్ లైఫ్ అంటారు. మరి ఆ రిటైర్మెంట్ లైఫ్లో ఈరోజు ఎంతమంది ఆనందంగా బతకగలుగుతున్నారు? అక్కడ కూడా ఆరాటాలు ఉన్నాయి కదా. నువ్వు ఏదైతే రిటైర్మెంట్ లైఫ్ను ఎంజాయ్ చేయాలనుకుంటావో అటువంటి వారు 20-30 సంవత్సరాల ముందు నుంచి నువ్వు ముందు ఈ సచ్చరితలో విశ్రాంతి తీసుకోవడం నేర్చుకోవాలి. సచ్చరితలో విశ్రాంతి దొరకడం ఏమిటి అనేటువంటి ప్రశ్న రావచ్చు. సచ్చరితలో నీ యొక్క కోరికలకు విశ్రాంతి దక్కుతుంది. రెండవది, నీ ఆరాటాలకు విశ్రాంతి ఇక్కడ దక్కుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఆ వ్యామోహాల పట్ల ఇక్కడ విశ్రాంతి లభిస్తుంది. మనందరికీ గొప్ప విశ్రాంతి ధామం శ్రీ సాయి సచ్చరిత. 60 ఏళ్ళ కంటే కనీసం ఒక 20 ఏళ్ళ నుంచో 30 ఏళ్ళ నుంచో నువ్వు మానసికంగా ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం ప్రారంభిస్తే నువ్వు నీ విశ్రాంత జీవితాన్ని అద్భుతంగా నువ్వు గడపవచ్చు. చాలామంది అనుకుంటారు బాధ్యతలన్నీ పోయిన తర్వాత పూర్తిగా దీంట్లో లీనమైదామని చెప్పి. అప్పుడు అనేక అడ్డంకులు నీకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ముందే ఇందులో విశ్రాంతి నువ్వు కనుక తీసుకోగలిగితే నీ యొక్క విశ్రాంత జీవితంలో నువ్వు ఎలా ఉండాలి, ఎలా ప్రవేశించాలనేటువంటిది ఇది నేర్పుతుంది. ఎందుకంటే 59 సంవత్సరాల 364 రోజులు ఒకే రకమైనటువంటి ఆరాటంలో ఉండి, అంటే 60 ఏళ్ళు మనం రిటైర్మెంట్ అనుకుంటే 60 ఏళ్ళ 1వ రోజు ఏమీ నీకు తేడా ఉండదు. అవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి. నీ యొక్క తాపత్రయాలు, కోరికలు, ప్రపంచం పైన ఆసక్తి ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. కాబట్టి నువ్వు వీటిని వదిలించుకోవడానికే నీ విశ్రాంత సమయంలో 60 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు పడుతుంది. 70 ఏళ్ళ తర్వాత ఏం చేయగలుగుతాం? అందుకనే మన జీవితం సార్థకత కోసం, మన జీవితం ప్రశాంతంగా ఉండడానికి ముందు శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి విశ్రాంతి ధామంలో నువ్వు స్థిమితంగా కూర్చోగలగాలి. స్థిర చిత్తాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి. అలా ఏర్పాటు చేసుకున్నప్పుడు సచ్చరితలో ప్రతిరోజు నువ్వు లీనమైనప్పుడు ఆ క్యారెక్టర్లోకి వెళ్తావు, ఆ సన్నివేశంలోకి వెళ్తావు. ఒక మానసికమైనటువంటి ఆనందం. సచ్చరిత చదువుతున్నప్పుడు బ్రహ్మజ్ఞానం కథ ఉంటుంది కదా. ఆ బ్రహ్మజ్ఞానం కథలో బాబా ఆ పెద్ద మనిషి జేబులో 250 రూపాయలు ఉండగా పిల్లవాడిని మార్వాడీల ఇంట్లో చుట్టూ తిప్పుతూ ఉంటాడు. ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు ఎంత అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుందంటే బాబా బోధనా పద్ధతి ఎంత గొప్పది. మన జీవితానికి కూడా బాబా ఏదో మంచి చేయాలని ఇలా ఇండైరెక్ట్గా చాలా చెప్తూ ఉంటాడు. మనం దాన్ని గ్రహించం. ఆ లీల ద్వారా బ్రహ్మజ్ఞానం కథ కోసం వచ్చినటువంటి వ్యక్తి 5 రూపాయలు తీసి ఇవ్వలేకపోయాడు. చాలా సందర్భాల్లో మన పరిస్థితి కూడా అంతే ఉంటుంది. బాబా నీకు అనేక మార్గాల ద్వారా హితబోధ చేస్తూ ఉంటాడు. అయినా సరే నువ్వు దేన్నైతే సమర్పించాలో దాన్ని నువ్వు సమర్పించలేవు. బాబా దగ్గరికి వచ్చి చాలామంది అడుగుతూ ఉంటారు, బాబా నాకు మనసుకు అలజడి ఉంది, ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అని చెప్పి. అప్పుడు బాబా నీకు ఏదో ఒక అనుభవాన్ని ఇస్తాడు. అరే నువ్వు దీన్ని పొందాలంటే నీ లోపత్వాన్ని పోగొట్టుకో అని అంటారు. ఆ లోపత్వం పోకుండా మానసికమైనటువంటి శాంతి ఏ విధంగా ఉంటుంది? ఎట్లయితే బ్రహ్మజ్ఞానం కోరి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు తన లోపత్వాన్ని, ధనం పైన వ్యామోహాన్ని, కుటుంబం పైన మోహాన్ని పోగొట్టుకోకుండా బ్రహ్మం చూపెట్టమని వచ్చాడే, మనం కూడా బాబా దగ్గర మనం వదలాల్సినటువంటి వదలకుండా అన్నీ అడుగుతూ ఉంటే బాబా కూడా మనల్ని ఆ బ్రహ్మజ్ఞానం కోసం వచ్చినటువంటి అతను రానుటాంగా పోనుటాంగా మాట్లాడుకొచ్చుకున్నట్టే మనం కూడా బాబా దగ్గర నుంచి అలానే రానుటాంగా పోనుటాంగా ఇదే స్థితి మనకు ఉంటుంది. కాబట్టి ప్రతి విషయం కూడా సచ్చరితలో ఉన్నటువంటిది మనకు అద్భుతమైనటువంటి జ్ఞానబోధ. సచ్చరితలో ఉన్నటువంటి హరికనోబా కథ మనకు చాలా హాస్యంగా మనకు కనిపిస్తుంది. అతను బాబాను ఏదో పరీక్షించాలనే ఉద్దేశంతో వస్తాడు కదా. వస్తే చెప్పులు పోయిన తర్వాత చెప్పులు పోగొట్టుకున్నటువంటి వ్యక్తి
వాడాలో భోజనానికి కూర్చున్నా సరే అన్నం రుచించలేదు. అరే బాబా సర్వంతర్యామి కదా, ఆయన నా కాస్ట్లీ చెప్పులు, ఆ చెప్పులు పోతే నేను బాధపడనా, ఆయనకు ఈ మాత్రం తెలియదా అని చెప్పి అంటే బాబాయే మళ్ళీ పిల్లవాడి చేత చెప్పులు ఇప్పించి పంపిస్తాడు కదా. ఇక్కడ హరికానోబా మనస్సులో నిజంగా మంచి ఆలోచనే ఉంది. ఏమి ఆలోచన? బాబా సాక్షాత్తు పరమాత్మ అయితే మరి ఆయన నేను చెప్పులు పోగొట్టుకుంటే ఆ చెప్పులు పోతే నేను బాధపడతానని చెప్పే విషయం అతనికి తెలియదా? ఇక్కడ నిజంగా మనిషిలో ఉన్నటువంటి ఒక సహజమైనటువంటి స్వభావము మంచినే చెప్తుంది. కనోబా యొక్క మనస్సు కూడా బాబా సర్వంతర్యామి అని పరమాత్మని నమ్ముతుంది. కానీ అతని బుద్ధి చంచలమైనటువంటిది, బుద్ధి రకరకాలుగా ఆలోచింపజేస్తుంది. దాంతో చెప్పులు పోవడం కూడా అది నా శ్రేయస్సు కోసమే అని అంగీకరించేటువంటి స్థితి అతనికి లేదు. సాధారణంగా మనందరము కూడా బాబా దగ్గరికి పోయిన తర్వాత ఏదో ఒకటి కోల్పోయామనుకోండి, ఖచ్చితంగా అంతకు మించినటువంటిది బాబా ఇస్తారు. హరికానోబాకు చెప్పులు పోగొట్టుకున్న అనేటువంటి దుఃఖాన్ని పోగొట్టడంతో పాటు బాబా ఎంత గొప్ప సర్వంతర్యామి, అసలు నా పేరు తెలియదు, అందులో నా తండ్రి పేరు హరి అనేటువంటి విషయం కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ మా తండ్రి ఎప్పుడు ఈ ఊరికి వచ్చినటువంటి వారు కూడా కాదు. అంటే బాబా ఎంత సర్వజ్ఞులు, బాబా సాక్షాత్తు పరమాత్మ అనేటువంటి విషయాన్ని గ్రహించి వెళ్ళిపోతారు కదా. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లీల ద్వారా బాబా దగ్గరికి వచ్చినటువంటి వారు ఎవరైనా సరే బాబా యొక్క మహత్తును, వారి ప్రేమను రుచి చూడకుండా ఎవరు వెళ్ళలేరు. శ్రీ సాయి సచ్చరిత మనకు అదే చెప్తుంది. సచ్చరితను ఎవరైతే ప్రేమించగలుగుతారో, ఎవరైతే సచ్చరితను నిత్యము మననం చేయగలుగుతారో అటువంటి వారు బాబా నుంచి విడిపడి ఉండలేరు. బాబా భక్తులుగా ఉండడం వేరు, బాబాకు అనన్య శరణాగతితో ఎప్పుడూ బాబా సాహచర్యంలో ఉండడం వేరు. భక్తి అనేటువంటిది చాలా సందర్భాల్లో మనం పార్ట్ టైంగా చూస్తాం. భక్తి అనేటువంటిది మనకు ఇంట్లో పటం ముందుకు వెళ్ళినప్పుడు, బాబా మూర్తి వద్దకు వెళ్ళినప్పుడు, షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా పట్ల మనం భక్తిని ప్రకటిస్తాం. కానీ అనన్యమైనటువంటి శరణాగతి, బాబా ఎప్పుడూ నాతోటే ఉంటారు, నేను బాబా ఇద్దరము ఒకటే, మాకు భేదం లేదు అనేటువంటి దాన్ని కేవలం సచ్చరిత మాత్రమే మనకు గ్రహింపజేస్తుంది. చాలామంది సచ్చరితను ఒక లీలల పర్వంగానే చూస్తారు. ఒక లీలలు మాత్రమే మనం చూడగలిగితే ఎప్పుడూ మనము బెల్లాన్ని మాత్రమే ఆస్వాదించినట్టు. లేదు, బాబా యొక్క ప్రేమను, వారి యొక్క బోధను మనం గ్రహించగలిగితే అది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలనేటువంటిది నీకు శ్రీ సాయి సచ్చరిత నేర్పిస్తుంది. బెల్లం ఎక్కువగా తిన్నామనుకోండి ఏం జరుగుతుంది? ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ప్లస్ ఎంతసేపన ఆ బెల్లాన్నే తింటాం, విరక్తి కలిగి ఇంకొక వైపు వెళ్ళిపోతాం. అందుకనే బాబా తన భక్తులకు స్థిరమైనటువంటి భక్తి శ్రద్ధలను అలవర్చడానికి ఇచ్చినటువంటి ఏకైక ఉపాసన శ్రీ సాయి సచ్చరిత. శ్రీ సాయి సచ్చరిత జ్ఞాన ప్రవాహం. బెల్లం రోజు కిలో తింటే అది మొహం మొత్తుతుంది. అదే జ్ఞాన ప్రవాహాన్ని నువ్వు, ఆ జలాన్ని నువ్వు గనక ఆస్వాదిస్తూ ఉంటే దాహం మరలా మరలా అవుతుంది. జలాన్ని మించినటువంటి ఉపకారి ఈ ప్రపంచంలో లేదు. మానవుడికి ఎంత భోజనం ఉన్నా ఏమున్నా జలం లేకపోతే డిహైడ్రేషన్ అయిపోయి అవయవాలు ఏవి పనిచేయవు. అదేవిధంగా భక్తి మార్గంలో జ్ఞాన జల ప్రవాహాన్ని ఒడిసి పట్టుకోకపోతే ఆ భక్తికి జీవం ఉండదు, విశ్వాసం అనేటువంటి మొక్క మొలకెత్తదు. అందుకనే నిత్యము కూడా సద్గురువు యొక్క జ్ఞాన ప్రవాహపు జలాన్ని సేవించేటువంటి వారికి నిత్యము ఆనందం కలుగుతుంది. వారే తేజోమయులుగా ఉంటారు. ఎవరైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్త పీలగా శరీరం అంతా డ్రై అయి ఉంటే డాక్టర్ ఏం చెప్తారు? ఎక్కువగా నీటిని తీసుకో, నీ శరీరంలో గ్లో వస్తుంది, అందం పెరుగుతుంది, సౌందర్యం పెరుగుతుంది అంటారు. శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఈ జ్ఞాన అమృతధార మనలో గొప్ప ప్రకాశాన్ని ఇస్తుంది, ఆత్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. ఆత్మ సౌందర్యం పెంపొందిందంటే ఈజీగా బాహ్య సౌందర్యం పెంపొందుతూనే ఉంటుంది.
కాబట్టి ఎప్పుడూ కూడా మనము చకోర పక్షి మాదిరిగా ఆ మేఘంలో నుంచి వచ్చేటువంటి జలం కోసం ఏ విధంగా అయితే చకోర పక్షి ఎదురు చూస్తూ ఉంటుందో మనం కూడా శ్రీ సాయి సచ్చరిత జ్ఞాన ప్రవాహాన్ని నిత్యము దోసిట పట్టి సేవించడానికి ఆతృతతో ఉండాలి. ఆ జ్ఞానామృతాన్ని రుచి చూసినటువంటి వారికి జీవితంలో ఏ ఆరాటాలు ఉండవు. సాయి సచ్చరిత ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానబోధ చేస్తుందంటే, మీరు ఎంత జ్ఞానులైనా కావచ్చు, మీరు ఎంత సాధనైనా చేసి ఉండవచ్చు, సద్గురువును గుర్తించకపోతే మీ యొక్క సాధనకు మీ యొక్క జ్ఞానానికి పరిపూర్ణత లేదు అనేటువంటి విషయం చెప్తుంది. సోమదేవస్వామి గొప్ప సాధకుడు కదా, హిమాలయాల్లో సాధన చేసి వచ్చాడు కదా. ద్వారకా అమ్మాయి పైన జెండాలు చూసి ఎవరో చెప్తే గుర్రాలు వెండి పల్లాలు కూడా ఉన్నాయంటే ఇటువంటి ఆర్భాటపు సాధువునా నేను దర్శించుకోవడానికి అని అనుకుంటారు. కానీ వచ్చి బాబా యొక్క రూపం చూసిన తర్వాత వారి అంతరంగం కరుగుతుంది, శరీరం రోమాంచితం అవుతుంది, కాళ్ళు చేతులు వణకడం ప్రారంభమవుతుంది. ఇంత గొప్ప సత్పురుషులా వీరు, హిమాలయాల్లో లేనటువంటి శాంతి వీరి దర్శనంతో నాకు కలిగింది అని చెప్పి తన్మయత్వానికి సోమదేవస్వామి లోను కాలేదా? అసలైనటువంటి శాంతి ఎక్కడ లభిస్తుంది? ఆ శాంతి లభిస్తేనే సాధనకు సాధకుడికి ప్రయోజనం కలుగుతుందనేటువంటి విషయాన్ని అక్కడ గమనించారు కదా. సచ్చరితలో చాలా డిఫరెంట్ షేడ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపు కాకాసాహెబ్ దీక్షిత్ను మేకను వధించమని చెప్పి ఆ సందర్భంలో గురువు ఆజ్ఞను పరిపాలించినటువంటి కాకాసాహెబ్ను వారు గురుభక్తిలో మేరు పర్వతం లాంటి వారని చెప్పి సచ్చరిత అక్కడ ప్రొజెక్ట్ చేస్తుంది. బాబా మహాసమాధి తర్వాత ఒకానొక సందర్భంలో నవనాథుల భక్తికి ప్రభావితమైనటువంటి ఆయనే, నవనాథుల భక్తి చాలా గొప్పది, మన భక్తి ఏ పాటిది అంటారు. వెంటనే శ్యామతో చెప్పిస్తారు కదా, కాకా నువ్వు ఎంత జ్ఞానాన్నైనా సంపాదించు, ఎన్ని భక్తి మార్గాలలోనైనా ప్రవేశించిరా, నీ గురుభక్తిని నువ్వు తక్కువ చేసుకోకు కాకా అని చెప్తారు కదా. మనం ఎంత జ్ఞానవంతులమైనా, ఎంత జ్ఞానాన్ని సంపాదించినా అది గురుభక్తి ముందు దిగదురుపు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గురువు పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటేనే నువ్వు సంపాదించినటువంటి జ్ఞానం ప్రకాశిస్తుంది. అనేక పుస్తకాలు ఉపనిషత్తులు చదివి వచ్చినటువంటి పాఠాంకర ఏమైపోయాడు? అవి చదివినా సరే మనశ్శాంతి లేదు, అవి చదివినా తనకు ఏమాత్రం కూడా మనస్సుకు ఉపశమనం కలగట్లేదు. బాబా దగ్గరికి వచ్చి బాబా చెప్పినటువంటి ఒక్క మాటను పట్టుకొని 9 గుర్రపు లద్దాలు పట్టుకున్నావా అనేటువంటి మాట విన్న తర్వాత అతని మనస్సు శాంతిస్తుంది. పుస్తక జ్ఞానం కంటే కూడా భక్తి మార్గం చాలా గొప్పది. అందులో నవవిధ భక్తిలో ఏ ఒక్క భక్తి మార్గాన్ని పట్టుకున్నా నీ జీవితం తరిస్తుంది, నీ మనస్సు శాంతిస్తుంది అనేటువంటి బాబా ఉపదేశంతో తన సాధనకు ఒక సార్థకత, తను చదివినటువంటి పుస్తక జ్ఞానానికి ఒక సార్థకత అక్కడ దక్కింది కదా. సచ్చరిత మనల్ని చాలా చోట్ల అలర్ట్ చేస్తుంది, కొన్ని చోట్ల మనం ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తుంది. అంత గొప్పది శ్రీ సాయి సచ్చరిత. శ్రీ సాయి సచ్చరిత సహచర్యం లేకుండా, శ్రీ సాయి సచ్చరితను మనం శ్రవణం చేయకుండా, మననం చేయకుండా కేవలం బాబా భక్తికి మాత్రమే పరిమితమై ఉంటే మన స్థితి ఎలా ఉంటుందనేటువంటిది కూడా సచ్చరిత చెప్తుంది. సచ్చరిత 43వ అధ్యాయంలో బాబా మహాసమాధి ఘట్టానికి సంబంధించినటువంటి ప్రస్తావన అందులో ఉంటుంది. బాబా మహాసమాధికి సంబంధించినటువంటి సందర్భంలో భక్తులందరూ కూడా బాబా యొక్క దేహాన్ని చూసి విపరీతంగా శోకిస్తూ ఉంటారు. అటువంటి వారి యొక్క మానసిక స్థితి హేమాడ్ పంత్ అద్భుతంగా రాస్తారు. మన స్థితి కూడా ఒక్కొక్క సందర్భంలో అదేవిధంగా మారుతుంది. ఏ సమయంలో చెప్పినా మనం అనుకున్నాం కదా, విశ్రాంత సమయం అంటే ఒక 60 ఏళ్ళు 65 ఏళ్ళు దాటిన తర్వాత అప్పుడు నేను సచ్చరిత అనేటువంటి జ్ఞాననిధిని పట్టుకుంటా అంటే అప్పుడు పట్టుకోవడానికి నీకు ఏవి సహకరించవు, ఓపిక ఉండదు. బాబా శరీరంతో ఉండగా ఎప్పుడూ కూడా భక్తులకు హితబోధం చేసేటువంటి వారు, చేసినా సరే చాలామంది వినిపించుకోలే. మనం కూడా కాళ్ళు చేతులు అవయవాలు శక్తితో ఉన్నప్పుడు సచ్చరిత చెప్తుంది, బిడ్డా రా నా ఒడిలో నువ్వు సేదదీరు అని చెప్పి మనము లెక్క చేయం. ఒకవేళ లెక్క చేసినా సప్తాహ పారాయణకు పరిమితం. అలా కాకుండా సచ్చరిత యొక్క సహచర్యాన్ని అనుభవించకపోతే నువ్వు అంత్యదశలో ఏ విధంగా బాధపడతావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాబా దేహాన్ని వదిలిపెట్టిన సందర్భంలో ఆ రోజు షిరిడి జనుల పరిస్థితి ఎలా ఉందో మన పరిస్థితి కూడా అలానే ఉంటుంది. 170వ ఓవి 43వ అధ్యాయం 170వ ఓవి దగ్గర మీ జీవితంలో దాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి.
మీరు ఎల్లప్పుడూ దయతో అలసట లేకుండా బుద్ధి భ్రంశమైన మాకు అహర్నిశలు హితబోధ చేసేవారు. బోర్లించిన కుండలపైన పోసినటువంటి నీరు వలె మా బుర్రలోకి ఒక్క చుక్క కూడా ఇనకకపోయే బాబా. ఇది మనం రాసి పెట్టుకోవాల్సింది. మనం గనక సచ్చరిత యొక్క సారాన్ని జీర్ణించుకోకపోతే మన జీవితం కూడా బోర్లించిన కుండల మాదిరిగానే ఉండిపోతుంది. బాబా యొక్క జ్ఞానబోధ మన పైన దయతోటి నిత్యము వారు అలసట లేకుండా, మనం బుద్ధి భ్రష్టులమైనా సరే వారు అలసట లేకుండా వారి కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తూనే ఉన్నారు. అయినా సరే మనము దానిని లెక్క చేయకుండా బోర్లించిన కుండల వలె ఒక్క చుక్కను కూడా లోపలికి ఇంకించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం. ఈ విధంగా మనం చివరి దశలో బాధపడకూడదు. ఇంకో మాట చెప్తారు, మీరు ఎవరినైనా సరే ఊరికనే దూషించినా నిందించినా నాకు బాధ కలుగుతుందన్నారు అని మీరు మాకు ఈ విషయాన్ని పదే పదే చెప్పినా మేము వినలేదే. ఇటువంటి అపరాధాలను ఎన్నో చేశాం. మీ హితోపదేశాలను వినక ఆజ్ఞాభంగం చేసినందుకు మాకు ఈ శిక్ష తప్పదు బాబా అనేటువంటి ఈ పశ్చాత్తాపం దయచేసి మనం ఎవ్వరము చివరిలో పడకూడదు. బాబా చేసినటువంటి హితబోధను మన జీవితంలో అడుగు అడుగున దాన్ని అమలు చేస్తే మనం చివరి దశలో ఈ విధంగా బాధపడేటువంటి అవసరం ఉండదు. సచ్చరితలో రాసినటువంటి ఈ అన్నీ కూడా మన జీవితంలో చాలామందికి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే బాబాను ఆశ్రయించేటువంటి వాళ్ళు ఇప్పటికీ 50% మంది సచ్చరిత పట్ల అవగాహన లేకుండా ఉన్నారు. వారి హితబోధను అర్థం చేసుకోకపోతే భక్తితో ప్రయోజనం ఉండదు. కేవలం భక్తికే పరిమితమైతే చివరిగా ఈ విధంగా మనం బాధపడాల్సి వస్తుందనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. సచ్చరిత పట్ల మనందరము కూడా సోమరిగా ఉంటే ఖచ్చితంగా మోసపోతామనేటువంటి విషయం 43వ అధ్యాయం 116వ ఓవిని కూడా అండర్లైన్ చేసుకోండి. మోసపోకూడదు. మోసపోతే ఎంత అవమానమో తెలుసా మనకు. మనం మార్కెట్లో 10 రూపాయల వస్తువు 20 రూపాయలకు కొంటే రే మోసపోయామని చెప్పి బాధపడతామే. మన జీవితంలో పూర్తిగానే మోసపోతే, మన జీవితమే మోసమైపోతే ఎంత బాధపడతాం. కాబట్టి సోమరిగా ఉండి నిశ్చింతగా నిద్రపోవడం వల్ల, అంటే సచ్చరిత పట్ల అవగాహన లేకుండా బాబా భక్తి మార్గంలో ముందుకు ప్రయాణం సాగిస్తే మనం మోసపోయేటువంటి అవకాశం ఉంది. అందుకనే బాబా మనందరినీ కూడా జాగృతం చేయడానికి ఈరోజు సాయి టీవీ అనేటువంటి సాధనం చేత అద్భుతమైనటువంటి కార్యక్రమాలను ఈరోజు ప్రపంచంలో నవంబర్ 26 ఈవెన్ సంస్థాన్ కూడా సచ్చరిత జయంతి చెయ్యరు, ఎక్కడా జరగదు. గత 11 సంవత్సరాలుగా శ్రీ సాయి సచ్చరితనే ప్రాణంగా ఊపిరిగా సాయి టీవీకి అదే ఆధారంగా ఈరోజు మనం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి బాబా మనకు అద్భుతమైనటువంటి సందర్భాలను మనొక్కరికే సొంతం చేశారు. ఒక హోలీ భోజనం, బాబా 3 రోజుల సమాధి, సచ్చరిత జయంతి, తెలుగు సచ్చరిత ఆవిష్కృతమైనటువంటి రోజు, ఇవన్నీ కూడా బాబా అనుగ్రహం ద్వారా మనకు లభించినటువంటి జ్ఞానరత్నాలు. ఈ రత్నాలకు ప్రతి ఏటా మనం పదును పెట్టి మరింత ప్రకాశవంతం చేసుకునేందుకు మనందరం కలిసి ప్రయాణం చేద్దాం. సాయి ఆశ్రితులకు సచ్చరిత ప్రేమికులకు మరొక్కసారి శ్రీ సాయి సచ్చరిత జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదుమధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 98486
1440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.